తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది అధిష్టానం ఎటు తేల్చలేదు. దీంతో ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, వేణుగోపాల్, దీప్ దాస్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్ పదవులపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది అధిష్టానం ఎటు తేల్చలేదు. దీంతో ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, వేణుగోపాల్, దీప్ దాస్ మున్షితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కార్పొరేషన్ పదవులపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఈవేళైనా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అన్న విషయంపైన స్పష్టత వస్తుందా? ఇంకా ఏ అంశాలపై ఈ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపైన కీలక సమావేశం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్కు నూతన సారథిని ఎంపిక చేయడం, రెండవది మంత్రివర్గ విస్తరణ. ఈ రెండు ప్రధాన అంశాలపైన ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశం జరుగుతుంది. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. సో వీరంతా కీలక నాయకులంతా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ సమావేశంలోనే పీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరనేది ఖరారు కాబోతుంది. అలాగే మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనేది కూడా ఖరారు కాబోతుంది. సో మొత్తానికి ఆషాఢ మాసం ప్రారంభానికంటే ముందే ఈ మొత్తం కసరత్తు పూర్తి చేసి వారికి బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కల్లా అన్ని నిర్ణయాలు వెలువడబోతున్నాయి. సో ఆ నిర్ణయాలు ఏవి అనేది ఒక ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనబడుతోంది. ఇప్పటికే ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధినేతలను కలిసి తమకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ వీరిద్దరు కూడా మంత్రివర్గంలో సీటు ఆశిస్తున్నారు. అలాగే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తమ స్థానం కోసం, క్యాబినెట్లో స్థానం కోసం వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. సో వీరందరూ కూడా గట్టిగా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీరికి తమకు మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. సో ఈ విస్తరణలో దాదాపు 4 ఖాళీలు భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ నుంచి చాలామందిని కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే తప్ప పార్టీ శాసనసభ పక్షం విలీనమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ మిగిలినటువంటి 2 పదవులు ఖాళీ పెడతారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఆ మొత్తం విలీనం అయిన తర్వాత ఆ 2 పదవులు సీనియర్స్ ఎవరైనా ఉంటే వారికి అప్పయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి 4 మంత్రి పదవులు మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై గెలిచినటువంటి వారికి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే మాజీ ఎంపీ మధు యాష్కి వీరి మధ్య ప్రధానంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ కొనసాగుతుంది. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సన్నిహితులు, సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో సో ఈ వీరిద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ గనక పీసీసీ అధ్యక్ష పదవి దక్కపోతే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేదంటే మధు యాష్కి గౌడ్కు, లేదంటే ఇటు పొరిక బలరాం నాయక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవి దక్కేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ ముగ్గురి పేర్లు ప్రస్తుతం ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. సో మరొక 2-3 గంటల్లో వీరి అదృష్టం తేలిపోబోతుంది. ఎవరికి అదృష్టం వరించబోతుంది అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.